Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. Praise Lord, everybody. This is Nigda and you're watching The Provider's Time. Shall we praise the Lord with a song? యేసేన మార్గము యేసేన సత్యము జీవమని పాడేదన్. యేసేన మార్గము యేసేన సత్యము జీవమని పాడేదన్. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసేన మార్గం యేసేన సత్యము జీవమని పాడేదన్. యేసేన మార్గము యేసేన సత్యము జీవమని పాడేదన్. You are the way, you are the truth, you are the light of my life. You are the way, you are the truth, you are the light of my life. యేసేన సర్వము యేసేన సమస్తము ఆయనే నా సంగీతము ఆనందంతో పాడేదన్. నా ప్రతి అక్షరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అక్షరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసేన మార్గం యేసేన సత్యము జీవమని పాడేదన్. యేసేన మార్గము యేసేన సత్యము జీవమని పాడేదన్. You are the way, you are the truth, you are the light of my life. You are the way, you are the truth, you are the light of my life. From the heart when singing up, you lift me up, you woke me up, my friend you are. Jesus, now you woke me up. Give me light, you give me strength, you lift me up, you woke me up. Jesus, you rock, you rock. You are the way, you are the truth, you are the light of my life. You are the way, you are the truth, you are the light of my life. యేసేన మార్గము యేసేన సత్యము జీవమని పాడేదన్. యేసేన మార్గము యేసేన సత్యము. అసలు వరదలు ఎందుకు వస్తాయి, ఎందుకు వచ్చినాయి, వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఒక్కసారి చూద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళక ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మందునైనా నీ పాదాల దగ్గరకు వచ్చేటకు తండ్రి, మాకు మీరు ఇచ్చినటువంటి తండ్రి ఈ గొప్ప కృపకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు ఆశీర్వాదము దీవెన తండ్రి మా జీవితాల్లో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఇదిగో తండ్రి నీ వాక్య భాగాన్ని వెత్తబోతుండగా తండ్రి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి
మాటలు నావిగాక మీవిగా, మీ నోటికి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక్కసారి చూద్దామండి, ఎందుకు వస్తాయి వరదలు, ఎందుకు వస్తాయి, ఎందుకని అటువంటి పరిస్థితులు రావడానికి కారణం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 14-15 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసేదను. నంబర్ 1, తైలము పారునట్లుగా నదులు పారతాయంట. అంటే నిజానికి నీళ్లు స్పీడ్ ఎక్కువ, నూనె స్పీడ్ ఎక్కువ అంటే నీళ్ళ స్పీడ్ ఎక్కువ. మరి నూనెలాగా పారజేస్తానంటే ఏంటంటే, నూనె అంటుకుంటూ, నూనెని మీరు కనుక ఒకసారి పారబోసి చూడండి, నీళ్లు పారబోసి చూడండి, నీళ్ళకి ఏది అంటుకోదు. నీళ్లు మళ్ళీ మీరు చేత్తో పట్టుకొని చూస్తే నీళ్ళకి ఏది అంటుకోదు, నీళ్ళకి కడిగే స్వభావం ఉంది. కానీ అదే నూనె అంటినటువంటి దాని నూనె మళ్ళీ తిరిగి అంటుకుంటే దుమ్ము మట్టి అన్నీ అంటుకొని వస్తాయి. కాబట్టి నూనె పారింది అంటే తుడిచి పెట్టుకుపోయింది అని అర్థం. నంబర్ 1. అందుకే అంటాడు కదా దేవుని యొక్క వాక్యం, కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మీరు చూస్తే, నీవు వాటిని నియమించిన చోటికెల్లా అవి పర్వతము లెక్కెను, మెట్టలు దిగెను. అంటే ఆ పర్వతాలు ఎక్కి పర్వతాలు దిగేటటువంటి ఆ అనుభవంలోకి నీళ్లు వెళ్ళిన ఎప్పటికంటే, నియమించిన చోటు దేవుడు డిసైడ్ చేస్తే నీళ్లు పల్లానికి నీళ్లు పల్లమెరుగు, నిజము దేవుడు ఎరుగు. అట్లాంటి నీళ్లు పర్వతాలు ఎందుకు ఎక్కగలుగుతున్నాయి? ఆయన మాటకి సమస్తం లోబడి ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటకి లోబడి ఉన్నాయి కాబట్టి నీళ్లు పర్వతాలు ఎక్కినాయి, పర్వతాలు దిగినాయి. అందుకే దేవుడు ఒకవేళ ఒక ప్రదేశానికి దేవుని యొక్క ఉగ్రత వస్తే ఎట్లా ఉంటుందంటే, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 7-9 వచనాలు, కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదకు పొర్లి పారును. దేవుడు ఒక జనాన్ని నాశనం చేయాలంటే వాడుకున్న ఒక వెపన్గా నీళ్ళను కూడా ఒక సాధనంగా ప్రభు వాడుకున్నట్లు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న విషయం అండి. అదే మీరు కనుక చూస్తే, అదే యెషయాలో 28వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే 2nd వర్స్ చూడండి ఒకసారి. ఆలకించుడి, బలపరాక్రము గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు, ప్రచండమైన వడగండ్లును, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. ప్రచండమైన వడగళ్ళు, ప్రచండమైన జలములు, ప్రవాహము, ప్రచండమైన వరద. కాబట్టి ఇన్ని రకాల ప్రచండాలు కలిపి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఒక్కసారి చూడండి ఎట్లా ఉంటుందో అంటే 18వ వచనం కనుక చూస్తే, అదే అధ్యాయం 18-19 వచనాలు. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు, ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు, వచ్చినప్పుడల్లా అది మమ్మీను ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. పగలు, ఉదయము, రాత్రి ఎప్పుడు కూడా నైట్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చూడండి, వరదలు వచ్చే సమయంలో చాలా మటుకు ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ద 90% ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిమైనింగ్ 10%. ఇక్కడ చూస్తే 90% సాయంత్రాలు అయిన తర్వాత ఆ ప్రదేశాలు ఖాళీ చేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఎక్కడ నదులు విరుచుకు పడతాయో అనే భయం కొద్దీ ప్రపంచాల్లో ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల్లో, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అండ్ దట్టు ఇన్ ఏపీ, చాలాసార్లు రాత్రులు ఖాళీ చేస్తూ ఉంటారు. అట్లాంటిది కాకుండా ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అంటే టైమే లేదు, రోజంతట్లో ఎప్పుడైనా వరద ఊరి మీద పడిపోవచ్చు. దట్ వాజ్ ద సిట్యుయేషన్. విన్నవాళ్ళు, చూసిన వాళ్ళకన్నా పక్కన ఉన్నవాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పగలరు. ఆ రోజున ఉన్నవాళ్ళు ఈ పరిస్థితులన్నిటి నుంచి వెళ్ళి ఉంటారు కాబట్టి వాటన్నిటిలోంచి మీరు చూసుంటారు. కాబట్టి అందుకే యోబు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే ఒక వాక్యం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం, జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు, వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తమగును. జలముల మీద కొట్టుకొని పోతారు. నీళ్ల ఫోర్స్కి ఆగటం నరుడి వల్ల కాదు. నిప్పు ఫోర్స్కి ఆగడం ఏమన్నా అవుద్దా? నీళ్ళు ఎంత కష్టమో నిప్పులు కూడా అంతే డేంజర్.
దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలని ఒక ప్రదేశానికి డిసైడ్ చేసిన తర్వాత మీరు గనక చూస్తే జలప్రళయములో, నోవహు కాలములో వచ్చినటువంటి జలప్రళయములో సమస్తము కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, మొత్తం సమస్తము తుడిచిపెట్టుకుపోయింది. అన్ని జీవులు తుడిచిపెట్టి వేయబడ్డాయి. ఓకే ఫైన్. కానీ నీళ్ళలో ఉన్న చేపలు, వాటికి నీళ్లు ఎంత క్వాంటిటీ వచ్చినా, ఎంత హైట్ పెరిగినా ఏం ఫరక్ పడదు. కాబట్టి నీళ్ళలో చేపలు బాగానే ఉన్నాయి, రొయ్యలు బాగానే ఉన్నాయి, జలచరాలు బాగానే ఉన్నాయి. కేవలం భూమి మీద ఉన్నాయి మాత్రమే నశించిపోయినాయి. మరి ఆ మాట చెప్పలేదు మీరు నాకు. సో అంటే దేవుని యొక్క తీర్పులు చాలా న్యాయమైనవి. ఆయన యొక్క ఉగ్రతని తట్టుకోగల నరులు ఎవరు కూడా లేరు. ఇక్కడ ఎట్లాగా ఉన్న ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే జలముల మీద తేలికగా కొట్టుకొని పోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు అదే కనుక చూస్తే ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. అదే సేమ్ చాప్టర్ అండి, 15th verse చూడండి ఒకసారి. ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఏ ప్లేస్లో దేవుని యొక్క ప్రజెన్స్కి ఉండాల్సినంత పవరు, ఉండాల్సినంత అనాయింటింగ్ లేకుండా పక్కకి వెళ్ళిపోద్దో ఆ ప్రదేశము మీద దేవుని యొక్క ఉగ్రత ప్రసరిస్తూ ఉంటుంది. అందులో నీతిమంతులు ఉన్నప్పుడు కాపాడబడతారు, లేని వాళ్ళు నశించిపోతారు. అందులో భాగంగానే ఇక్కడ మహాజలముల మీద కూర్చున్న వేశ్య గురించి ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మీరు గనక చూస్తే దేవుడు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి దారుణమైన ఘోరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని గనక మనం చూస్తే ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి పాపం, ఆ ప్రదేశాల్లో దేవునికి కోపం వస్తే, జలప్రళయం వచ్చిన కాలంలో నరుల కుమార్తెలు చక్కలు వారని దేవుని కుమారులు చూసుకొని వచ్చినప్పుడు పుట్టిన నెఫీలు విస్తరించినటువంటి ఆ ప్రదేశంలో దేవుని యొక్క ఉగ్రత పైనుంచి దిగి వచ్చింది. ఆ ప్రదేశం సమూలంగా నాశనమైంది. అదేవిధంగా లోతు సొదొమలో కాపురం ఉండిన సమయంలో అగ్ని గంధకాల చేత దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని, ఆ దేశ నివాసస్తుల చెడుతనాన్ని బట్టి నాశనము చేసిన విధంగా మనకు కనిపిస్తూ ఉంది. దేవోక్తి లేక జనులు కట్టు లేక తిరుగుదురని వాక్యం. దేవోక్తి లేకపోవడం అంటే, దేవోక్తి తెలియాలి అంటే ఆ దేవుడు తెలియాలి. దేవుడి గురించి పూర్తిగా తెలియాలంటే వాక్యం తెలియాలి. చర్చికి వెళ్తే కాదు, వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలి అంటే వాక్యం చదవాలి. వాక్యం చదవాలంటే చాలామంది వాక్యం చదువుతారు, ఏదో 2 వచనాలు గబగబా చదివేసి వెళ్ళిపోతారు. చాలామంది అది కూడా చేయరు. గట్టిగా బయటికి వెళ్ళినప్పుడు యేసయ్య కాపాడుతాండి అని అనుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొన్నిసార్లు కనుక చూస్తే అది కూడా ఉండదు. ఏదో యేసయ్య స్తోత్రం అనుకుని ఏదో దేవుడిని మనసులో ఇట్లా పెట్టి తలుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి వీఆర్ టేకింగ్ గాడ్ యాజ్ గ్రాంటెడ్. దేవుణ్ణి మనం గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. మా యేసయ్యే కదా కాపాడుతాడులే. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మనమందరం కూడా ఆచరణ క్రైస్తవులుగా ఉన్నామా, అనుకరణ క్రైస్తవులుగా ఉన్నామా? విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఆచరించే వాళ్ళుగా ఉన్నామా, అనుసరించే వాళ్ళుగా ఉన్నామా? ఏదో వాక్యం చదివి నేర్చుకోవడం సరే, ఆ వాక్యాన్ని డే టు డే లైఫ్లో కనుక మనం అప్లై చేసుకోకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నోయింగ్ టు బీ ఏ నార్మల్ క్రిస్టియన్. ఇక్కడ ఇటువంటి దారుణమైన పరిస్థితులు కనుక ఉంటే ఈ పరిస్థితులన్నిటిలోంచి మీలో ఎన్నో కుటుంబాల గురించి దేవుడు కాపాడి ఉంటాడు. ఒకసారి చూడండి ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. How God is faithful in our life. Our God is a great God and a mighty God and a wonder working God. At the same time, our God is a God of compassion. కనికరం కలిగిన దేవుడు. ఆ కనికరమే లేకపోతే ఈ రోజున మీరు వారిలో ఒకరి వలె అయిపోయేవాళ్ళు. అలా కాకుండా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క దీవెన మన జీవితాల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడతాడు? అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రదేశాన్ని మీద దేవునికి కోపం వస్తే
దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును, అండర్లైన్ చేసుకోండి, ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనపడలేదు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును, చూడండి ఒకసారి, ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు దేశములో తగిన వాడని ఎవడన్నా ఉన్నాడా అని దేవుడు చూస్తే ఒక్కళ్ళు కూడా కనపడలేదంట. మొట్టమొదటిగా దేవుని డెసిషన్ని మార్చగలిగిన వ్యక్తులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఉగ్రతని ఆపగలిగిన వాళ్ళు కావాలి. సొదొమ గొమొర్రాని పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు డిసైడ్ చేసుకుని నా స్నేహితుడిని అబ్రహాముకు దీన్ని దాచదనా అని అనుకున్న సమయంలో అబ్రహాము అడ్డం పడ్డాడు. అడిగాడు, ప్రభా 50 మంది ఉంటే చేస్తావా అని దేవునితో బేరమాడాడు. అంతమంది లేరు, కానీ లోతు జీవితము రక్షించబడింది. తర్వాత ఏం జరిగిందో సెకండరీ. అదే రీతిగా కనుక మీరు చూస్తే, ఆ రకంగా కనుక చూస్తే, ఇది యెహెజ్కేలు బబులోను చెర, ఐగుప్తు దాస్యం 430 సంవత్సరాలు అయితే బబులోను చెర 70 సంవత్సరాలు చేసినటువంటి ఆ సందర్భంలో జనాలు రిలాక్స్డ్గా ఉన్నారు. ఏమీ టెన్షన్ లేదు. ఎందుకంటే బిందాస్ జీవితాలు, ఉద్యోగాలు వచ్చినాయి, ఆస్తులు సంపాదించుకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, తోటలు నాటుతూ వచ్చారు, సమస్తము సమృద్ధిగా సాగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో పీపుల్ వర్ రియల్లీ రిలాక్స్డ్ ఎట్ దట్ టైం. బిందాస్గా అయిపోయారు. ఆ వాతావరణానికి, పరిస్థితులకి అలవాటు పడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో యెరూషలేము దేవాలయము లేనే లేదు. ఆ పరిస్థితులు, అయ్యో దేవాలయం లేదని బాధే లేదు, ఎందుకంటే మేం బాగున్నాం కదా అని హ్యాపీనెస్. అటువంటి పరిస్థితిలో యెహెజ్కేలు ప్రవక్తని పుట్టించాడు దేవుడు. యెహెజ్కేలు ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు. మీరు చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు దేవుడు, దేశాన్ని పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బండ సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఎవడు? తగిన వాడు అన్నాడా, తగిన వారు అన్నాడా? ఏమన్నాడు? తగిన వారు అన్నాడా, వాడు అన్నాడా? సింగులర్. ఒక్కడుంటే చాలు. హల్లెలూయా. ఒక్కడుంటే చాలు. 1 man can be an army. ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు దేవుని డెసిషన్ని మార్చగలడు. ఒక్క మోషే చాలు 6 లక్షల మందిని నడిపించడానికి. ఒక్క అబ్రహాము చాలు స్నేహితులనే స్థానంలోకి వెళ్ళడానికి. ఒక్క దావీదు చాలు ఈ దేవుని యొక్క హృదయానుసారిగా ఉండడానికి. ఒక్క దానియేలు చాలు చావుకి తగించి దేవుని కోసం నిలబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని ఇచ్చాడు. వాళ్ళ గురించి చదువుతామే కానీ వాళ్ళలాగా ఉండాలనుకోలేము. మన అమ్మాయిలు అనుకుంటారు, హీరోయిన్ని మోడల్ని చూస్తారు, నేను అట్లా ఉంటే బాగుండు, సబ్బులేసి రుద్దుతారు, ఫేషియల్ చేయించుకుంటారు. చేసుకోవడం తప్పనట్లేదు, కానీ మనం ఎలాంటి వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుంటున్నాం? ఎవరన్నా అనుకుంటారా నేను ఏలియాలాగా బ్రతకాలి అని? ఎవరన్నా అనుకుంటారా? నేను దెబోరాలాగా ఉండాలని స్త్రీలు అనుకుంటారా? లేకపోతే నేను దానియేలులాగా నిలబడాలనుకుంటారా? ఏమీ అనుకోరు. మామూలుగా మనం రోల్ మోడల్స్ అంతా ఈ లోకస్తులే. మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ వీళ్ళు. లేకపోతే ఈవెన్ జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, జెంట్స్ అయినా సరే ఏదైనా విషయం దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్లో ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. నేను వాళ్ళలాగా అవుతాను, వాళ్ళలాగా నిలబడతాను, వాళ్ళలాగా స్ట్రాంగ్గా ఉంటాను, నా మాట శాసనంగా చలామణి అవ్వాలి. అవుతుంది ఎప్పుడంటే గొడవలు పెట్టుకున్నప్పుడు. అంతేగాని దేవుని దగ్గర మాట నెగ్గించగల దమ్మున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనే విషయాన్ని కనుక చూస్తే చాలాసార్లు చాలా బాధాకరమైనటువంటి ఆన్సర్స్ మేము చూడాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే రోషము లేని జీవితం, లోకములో పడిపోయిన జీవితం, దేవుని డెసిషన్ని వినలేని పరిస్థితికి మార్చేది ఎక్కడ? ముందు వింటే కదా తర్వాత మార్చే సంగతి. మార్చాలి అంటే మనలో మన రక్తం ఎప్పుడు బాయిలింగ్లో ఉండాలి. ఎందుకని ఆ రోల్ మోడల్స్గా మనం బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకోలేకపోతున్నామో నాకు తెలియదు. ఒక్కడుంటే చాలు పట్టణం పాడైకుండా అయిపోవడానికి. ఒక్కసారి చూడండి ఇట్లాంటి పనిష్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి ఉన్న కారణం ఏంటో మీరు కనుక 22వ అధ్యాయం కనుక మీరు చూస్తే 4వ వచనం చూడండి. 22:4. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి, కాబట్టి అన్ని జనుల్లో నిందాస్పదముగాను
సకల దేశంలో అపహాస్యాస్పదముగాను నేను నియమించుచున్నాను. నింద తెచ్చుకున్నారు. నింద తెచ్చుకోవడానికి కారణం ఏంటి? నిజంగా ఒక పట్టణం పట్ల దేవునికి కోపం రావడానికి, అంత స్టేజ్లో కోపం రావడానికి కారణం ఏంటి? ఒక్కసారి చూడండి, 6వ వచనములో కనుక మీరు చూస్తే, ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు అని ఉంటుంది. నరహత్య చేసేవాళ్ళు అందులో కాపురం ఉన్నారు. ఆ తర్వాత కనుక చూస్తే 7వ వచనంలో కనుక మీరు చూస్తే, పరదేశులు దౌర్జన్యం పొందుతున్నారు, తండ్రి లేని వారు విధవరాండ్రు హింసించబడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉంది పట్టణం. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో మీకు చూస్తే ప్రతిష్ఠితమైన వస్తువులను వాళ్ళు తృణీకరిస్తున్నారు. దేవుడంటే భయమే లేదు. ప్రతిష్ఠితమైన వస్తువులను తృణీకరించే వాళ్ళుగా ఉన్నారు. కేర్లెస్. పాస్టర్ గారన్నా ఏంటి వాక్యం చెప్పేది? మేము చెప్పమా? పాస్టర్ గారి కన్నా మాకు బాగే వచ్చండి. పాస్టర్ గారిని దేవుడు అభిషేకించాడండి. పాస్టర్ల గురించి కామెంట్లు చేసిన వాళ్ళు ఎవరు చేయబాకండి, మధ్యలో పోతారు, జాగ్రత్త. సౌలు అభిషక్తుడే, దావీదు అభిషక్తుడే. సౌలు మీద దేవుని అభిషేకం లేదు, సైతాన్ అభిషేకం వచ్చేసింది. కానీ దావీదు మీద దేవుని అభిషేకం ఉంది. అయినప్పటికీ చివరి వరకు కూడా దావీదు సౌలుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియులారా, చాలామంది ఆవేశం, పాస్టర్ గారుల గురించి రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. ఫట్ 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 కొడతాడు దేవుడు, దెబ్బ తగిలి ఫ్యామిలీ నాశనం అయిపోతాయి. ఎప్పుడు పాస్టర్ని కామెంట్ చేస్తే ధైర్యం చేయబాకండి. ఏ ప్లేస్లో ఉన్నా సరే దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా లేరనుకోండి, లేకపోతే ఎటు డబుల్ పనిష్మెంట్లు ఎటు ఉంటాయి, దేవుడు చూసుకుంటాడు. చాలాసార్లు ఇట్లాంటి నేచర్ చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. 9వ వచనాన్ని కనుక మీరు చూస్తే, నరహత్య చేసేవాళ్ళు కాపురం ఉన్నారు. అంత మాత్రమే కాదు, కామ వికార చేష్టలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కామ వికారయుక్తమైన చేష్టలు మన జీవితాల్లోకి రాకుండా ఉండాలంటే మన సొంత సాక్ష్యం బాగుండాలి. ఆ తర్వాత చూడండి 10వ వచనం 11వ వచనంలో కనుక చూస్తే ఇంకా భయంకరమైనటువంటి లస్ట్లో పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు 12వ వచనంలో, లంచం పుచ్చుకునే వాళ్ళు ఉంటారు, పళ్ళ కింద చేయి పెట్టపోతే పనవదు. చాలామంది అందులో గొప్పగా కానుకలు తెచ్చిస్తారు. కుక్క సొమ్ము పడుపు సొమ్ము దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎవరన్నా తెలిసిపోయి వడ్డీలకు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ చెప్పుంది దేవుడు వడ్డీలకి ఇవ్వమని? ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు, చేసుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఉన్నాడు. ఈ వరుస అధ్యాయం అంతట్లో కూడా మీరు చదివితే దేవుని యొక్క కోపం 14వ వచనంలో అంటాడు కదా, నేను శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము గనక నీకుంటే అప్పుడు చేయి పాపం అంటాడు. ఐ యామ్ గోయింగ్ టు పనిష్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎ గట్స్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫార్వర్డ్. లేకపోతే నీకు భయం ఉంటే మాత్రం తప్పులు చెయ్యబాకు. తప్పులు చెయ్యకూడదు అంటే దేవోక్తి మనకి తెలియాలి. దేవోక్తి తెలియాలంటే వాక్యము చదవాలి, వాక్యంలో ఎదగాలి. అప్పుడు తెలుసుది దేవోక్తి ఏంటో, అప్పుడు తెలుసుది ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో, అప్పుడు తెలుసు దేవుడు అంటే భయం ఏంటో. కాబట్టి సక్రమంగా చదువుతారు. అప్పుడు చదువుతారు ఐఐటీలు, కలెక్టర్లు, ఐపీఎస్లు, ఆ తర్వాత హై లెవెల్ క్యాడర్స్కి వెళ్తారు. ఎప్పుడు కేవలం చదువుంటే కాదు, దేవుడుంటే సరైన క్యారెక్టర్స్ ఉంటే. వీటన్నిటిలోకెల్లా ఒక గొప్ప సంగతి ఏంటయ్యా అంటే, దేవుడు ఎంత పనిష్మెంట్స్ ఇస్తానని చెప్పిన తర్వాత, నేను దేశముని పాడు చేయకుండానట్లు ప్రాకారమును, అంటే పాడు చేయకుండా ఆపబడాలి, ప్రాకారము దిట్టపరచబడాలి. అంటే బలహీనంగా ఉంది. క్రైస్తవుల్లో చర్చకు వచ్చే క్రైస్తవులు ఉంటారు, కానీ వాళ్ళు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు బలపరచబడాలి. నెంబర్ 2. మూడవది, బద్దలైన సందుల్లో నిలబడాలి. మీరు చూడండి, బిల్డింగ్లు కట్టించేసాక క్రాక్స్ వచ్చేస్తాయి. క్రాక్స్ వచ్చేసినప్పుడు వాటికి సిమెంట్ పూసేస్తాం. సిమెంట్ నీరు పెట్టిన తర్వాత ఆ సిమెంట్ మధ్యలో గ్యాప్కి ఇదిగా అడ్డంగా ఉంటుంది, అది విరిగిపోకుండా కాపాడుతుంది. అదే రీతిగా ఆ యొక్క విరిగిపోకుండా ఆపే సిమెంటే సహవాసం. ప్రార్థనాపూర్వకమైన భక్తులు ఉండాలి, మధ్యలో కుటుంబాలు కట్టేవాళ్ళు ఉండాలి, ధైర్యపరిచి ప్రాకారాలు దిట్టపరిచే వాళ్ళు ఉండాలి. మూడవదిగా విడిపోకుండా ఉండే సహవాసం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే ఒక మాట చూడండి, మొదటి వచనంలో ఒక మాట అంటున్నాడు దేవుడు. నిజంగా ఎంత బాధాకరమైన మాట. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. అండర్లైన్ చేసుకోండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనపడిన ఎడల దానిని
క్షమింతును. ఒక్కడు కనిపిస్తే చాలంట. అబ్రహాం బేరమాడాడు, ఇక్కడ మనం ఎవరం బేరమాడక్కర్లా. ఒక్కడు కనిపిస్తే క్షమిస్తాను. ఎట్లా ఉండాలి? అతను న్యాయము జరిగించాలి, నమ్మకముగా ఉండటానికి ప్రయత్నించాలి. అట్లా ప్రయత్నిస్తున్నవాడు ఒక దేశానికి, ఒక ఊరికి ఒక్కడుంటే చాలు, ఆ యొక్క ప్రయాసాన్ని దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కడు ఉంటే క్షమిస్తాడు. ఒక్కసారి చూద్దాం మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మీరు చూసినట్లయితే, భక్తులు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. భక్తులు లేకపోతే దేశం పాడైపోద్ది. యథార్థవంతులు లేకపోతే దేశానికి ఉగ్రత వస్తుంది. నమ్మకముగా ఉండేవాళ్ళు లేకపోతే దేశము పాడైపోద్ది. న్యాయముగా ఉండేవాళ్ళు లేకపోతే దేశం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దీనిలో నుంచి బయటికి రావాలంటే యథార్థవంతులు కావాలి, న్యాయవంతులు కావాలి, నమ్మకస్తులు కావాలి, విశ్వాసముగా ఉండేవాళ్ళు కావాలి, నిరీక్షణ కలిగిన వాళ్ళు కావాలి. దేవుని కోసం నేడు స్ట్రాంగ్ పీపుల్ కావాలి. హల్లెలూయా. గాడ్ ఈజ్ లుకింగ్. దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశము నుంచి తొంగి చూస్తాడంట. యథార్థవంతులు ఒక్కళ్ళన్నా కనపడతారేమోనని దేవుడు తొంగి చూస్తాడంట. మీలో ఎంతమంది అటువంటి విధంగా యథార్థంగా ఉండాలనుకో? ఇప్పటి వరకు ఎట్లున్నారో అనవసరం. ఒకవేళ ఇప్పటి వరకు నమ్మకంగా ఉంటే మంచిదే, ఒకవేళ లేనట్లయితే దేవుడు ఒక్కడు చాలా అంటున్నాడు. ఒక్కళ్ళు కరెక్ట్గా ఉంటే దేశాలు బాగుపడిపోతాయి. అటువంటప్పుడు మన ఊరి కోసం యథార్థవంతులు కావాలని దేవుడి రోజున పిలుస్తున్నాడు. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ? మీరు తల్ల వంచి ప్రార్థన చేసుకుంటూ మీ చేతులు పైకెత్తినట్లయితే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ బిడ్డల ప్రభా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు నాయన, యథార్థవంతులుగా, నీతిపరులుగా, న్యాయవంతులుగా, నిందారహితులుగా నిలబడటం కోసం. నాయన ప్రభా తండ్రి, ప్రభా నీ యొక్క తండ్రి దేవన్న ప్రభా నీ కోపాన్ని మాన్పివేయగలిగిన వారిగా, ప్రాకారములను దిట్టపరిచేవాళ్ళుగా, బద్దలైన బండ సందుల మధ్య నిలిచేవారుగా ఉంటకు వారు సిద్ధపడి ఉండగా, నాయన తండ్రి చేయెత్తిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. మీ కృపా కటాక్షం వారి మీద అనుగ్రహించండి. మీ మేలును మీ దీవెనతో నింపమని వేడుకుంటున్నాను. ఎత్తిన చేతిని మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా. నాయన తండ్రి, వారు ఎత్తిన చేతిని ప్రభా తండ్రి ఇక దింపకుండా ప్రభా నీ కొరకు గొప్ప ప్రార్థన యోధులుగా ఉండి ఈ ప్రదేశంలో అనేకులని తట్టు తిప్పేవారిగా, నీ నామాన్ని ప్రభా గణపరిచేవారిగా ఉంచండి. ఈ ప్రదేశం మీదకి ఎట్టి శాపమును తెప్పించేవారిగా కాకుండా తండ్రి ప్రభా తండ్రి నీ దీవెనలు తెచ్చేవారిగా తండ్రి ఒక్కొక్క బిడ్డని బలపరచమని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ యెహోవా జైరా మినిస్ట్రీస్, రోడ్ నెంబర్ 8, హబ్సిగూడ, ఆపోజిట్ భాష్యం స్కూల్, హైదరాబాద్. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైరే మినిస్ట్రీస్, సెకండ్ ఫ్లోర్, రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్, బిసైడ్స్ బాటా షోరూమ్, సంతోష్ నగర్ క్రాస్ రోడ్, సంతోష్ నగర్. 9949513703. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.